హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ 220th లాల్బాగ్ ఫ్లవర్ షో జరుగుతుంది. ఇక్కడ థీమ్ వచ్చేసి ద గ్లోరీ ఆఫ్ ద గంగా ఎంపైర్. సో ఈ ఈవెంట్ ఆగస్ట్ 6th నుంచి 17th వరకు జరిగింది. 12 days జరిగింది. అడల్ట్స్కి అయితే వీక్ డేస్లో 80 రూపీస్, వీకెండ్స్లో 100 రూపీస్ ఎంట్రీ పెట్టారు. చిల్డ్రన్కి 30 రూపీస్. సో చిల్డ్రన్ విత్ స్కూల్ యూనిఫామ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ప్రొవైడ్ చేశారు. ఈ ఈవెంట్ వచ్చేసి లాల్బాగ్ మధ్యలో ఉన్న గ్లాస్ హౌస్లో జరిగింది. ఫ్లోరల్ రీక్రియేషన్ చేశారు. టోటల్ 130 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఆర్టిస్ట్, గార్డెనర్స్ వీళ్ళందరి హార్డ్ వర్క్తో విత్ ఏ అమౌంట్ ఆఫ్ 2.75 crores ఈ ఈవెంట్ని వీళ్ళు కండక్ట్ చేశారు. ఇదే మన ఆంధ్రాలో అయితే సున్నా యాడ్ చేయాల్సి వస్తుందేమో. సో ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఈ ఫ్లవర్ షోని చూద్దాం. సో అవుట్ సైడ్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశారు. క్రౌడ్ అయితే చాలా ఉంది. వెళ్ళిన రోజు బాగా 12 days కాబట్టి ఈవెంట్ చాలా క్రౌడ్ వచ్చారు. సో ఇదే గ్లాస్ హౌస్ మీరు చూసేది. దాని లోపల 24 hours వాటర్ స్ప్రింకిల్ చేస్తూ వాళ్ళు ఫ్లవర్స్ని ఎండిపోకుండా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. మెయిన్ ఎంట్రీలో నుంచి లోపలికి వెళ్ళాక మనకు ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఇది 1200 year old పంచలింగేశ్వర టెంపుల్ కాంప్లెక్స్ బేగూర్లో ఉన్న టెంపుల్ రెప్లికా. దీన్ని యాక్చువల్ డైమెన్షన్కి వీళ్ళు తీసుకురావడానికి ట్రై చేశారు విత్ ఫ్లవర్ డెకరేషన్. సో ముందు చూసేది మనం గజసేన ఎలిఫెంట్ ఆర్మీ, గంగా కింగ్స్ యొక్క ఎలిఫెంట్ ఆర్మీ. ఇక్కడ టోటల్ ఈ టెంపుల్కి 6 లక్షల ఫ్లవర్స్ని యూజ్ చేశారు డెకరేషన్కి. ఇక్కడ చూస్తే మనకి ఒక బ్యాటిల్ సీన్ రీక్రియేట్ చేశారు. బాహుబలి ఫ్లోరల్ స్టాట్యూ అది. శ్రవణ బెలగోల అండ్ తలకాడ్ టెంపుల్ యొక్క రెప్లికాని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక్కడంతా వెస్ట్రన్ గంగా గవర్న్డ్ పార్ట్స్ గురించి అంతా డిస్క్రిప్షన్లో అంతా రాశారు. వీళ్ళు వచ్చేసి 4th to 10th century వరకు ఈ వెస్ట్రన్ గంగాని, కర్ణాటకని పరిపాలించారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, సో అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ముందు క్యాపిటల్ వచ్చేసి కోలార్, తర్వాత తలకాడు. ఇది వచ్చేసి కావేరీ రివర్ బ్యాంక్స్లో ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ రెప్లికా, ఈ రాజులు వీళ్ళందరి గురించి అక్కడ డిస్క్రిప్షన్లో రాశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని మనం చూడొచ్చు. వాటిని ఫ్రెష్గా ఉంచడానికి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ 2 minutesకి ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు.
సో ఇదే ఆ టెంపుల్. డిఫరెంట్ నర్సరీస్, అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఫ్లవర్స్ని స్పాన్సర్ చేశారనమాట. సో వీళ్ళు హెచ్ఏఎల్ వాళ్ళు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. మెయిన్ థీమ్ వచ్చేసి వీళ్ళకి ఎలిఫెంట్ ఆర్మీ, అంటే గజసేన. సో దాన్ని చూపించడానికి వీళ్ళు ఇలా టెంపుల్ని ఫ్లోరల్ డెకరేషన్తో రీక్రియేట్ చేశారు. మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. అలాగే బయట మనకి చాలా స్టాల్స్ అరేంజ్ చేశారు వీళ్ళు. సో వీళ్ళు మెయిన్ మోటో వచ్చేసి హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం, న్యాచురల్ ఫార్మింగ్ని. ఆ థీమ్తో వీళ్ళు ఈ ఇయర్ ఈ ఫ్లవర్ షో కండక్ట్ చేశారు. లైవ్ స్కెచ్ ఆర్టిస్ట్ని కూడా మనం చూడొచ్చు. న్యాచురల్ ప్రోడక్ట్స్ని కొంచెం డిస్ప్లే అండ్ సేల్కి కూడా పెట్టారన్నమాట. మెయిన్గా ఇక్కడ సాహస్ ఎన్జిఓ అండ్ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్, సెయింట్ జోసెఫ్ కామర్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ వాలంటీర్ చేశారు. వీళ్ళు మెయిన్గా ప్లాస్టిక్ ఫ్రీ లాల్బాగ్ అనే మిషన్తో ఈ 12 days వర్క్ చేశారు ఇక్కడ. అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మైక్లో ఏ వైట్ షర్ట్ అంకుల్ మూవ్ మూవ్ అని చెప్తుంది ఒక అమ్మాయి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లివింగ్, విలేజ్ కల్చర్లో ఎలా ఉంది అనేది ఒక థీమ్ పార్క్ లాగా ఇక్కడ అరేంజ్ చేశారు.
షో చాలా బాగా జరిగింది.